ప్రధాని నరేంద్ర మోడీ పెట్టుబడులే లక్ష్యంగా ఇజ్రాయెల్ పర్యటన కొనసాగుతోంది. ఇజ్రాయెల్ భారత్ల మధ్య సుదీర్ఘ బంధం ఉంది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మోదీకి వ్యక్తిగతంగానూ చిరకాల స్నేహితుడు కావడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి. ఇక ప్రధాని తన పర్యటనలో వికసిత్ భారత్ గురించి ప్రచారం చేస్తూ పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, తయారీ యూనిట్లు స్థాపించడానికి, సాంకేతిక భాగస్వామ్యాలు నిర్మించుకోవడానికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని మోదీ ఇజ్రాయెల్ కంపెనీలను ఆహ్వానించారు. ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ఇజ్రాయెల్లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక టెక్నాలజీ ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్లోని అవకాశాలను వివరించారు. ఈ ప్రదర్శనలో వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్యం, స్మార్ట్ మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ టెక్నాలజీస్ వంటి అనేక రంగాల్లో ఇజ్రాయెల్ సాధించిన అద్భుతమైన ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈఓలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలతో ప్రధాని మోదీ నేరుగా సంభాషించారు. ఇక్కడ ప్రదర్శించిన అత్యాధునిక సాంకేతికతలు భారత్, ఇజ్రాయెల్ మధ్య ఆవిష్కరణలు, స్టార్టప్లు వ్యాపార భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి ఎంతగానో దోహదపడతాయని మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్య సేవలు, డిజిటల్ రంగాల్లో సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నీటి నిర్వహణలో ఇజ్రాయెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని కితాబిచ్చారు. దశాబ్దాల క్రితమే ఇజ్రాయెల్ నీటి నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ఇక ప్రధాని ఈ పర్యటనలో భాగంగా గాలి నుంచి తాగునీటిని ఉత్పత్తి చేసే వాటర్ జెన్ టెక్నాలజీని, గురుత్వాకర్షణ శక్తితో పనిచేసే మైక్రో ఇరిగేషన్ వ్యవస్థ ఎండ్రిప్ను మోదీ ఆసక్తిగా పరిశీలించారు. అలాగే రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సెన్సార్లు, చిప్ టెక్నాలజీని ప్రదర్శించిన మొబైల్ ఐ సంస్థలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరికరం, సైబర్ దాడులను నిరోధించే వ్యవస్థలు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి పలు కీలక ఆవిష్కరణల గురించి అధికారులు ప్రధానికి వివరించారు. ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఇండియా ఇజ్రాయెల్ ఇన్నోవేషనల్ బ్రిడ్జ్ కార్యక్రమం కింద ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సాంకేతిక, వాణిజ్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ సంస్థలు మన దేశంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద ప్రధాని మోదీ పర్యటన భారత్కు మంచి లాభం చేకూర్చుందని చెప్పవచ్చు.